ఏహ తొక్కల సౌండ్లు ఇయ్యని ఎవరహ వారిని ఏముంది మాట్లాడదామా? పర్లేదా మాట్లాడి. ఓయ్ హాయ్. ఎవడు వీడు? సర్లే హాయ్. నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడికి? నువ్వు ఆ అమ్మాయి డైరీవా? ఓయ్ చీప్ గా డైరీ గీరి అనుకో, తనకే నాకు ఇద్దరికి కోపం వస్తుంది. అబ్బచ్చా, డైరీని డైరీ అనకుండా ఇంకేమనాలి? నా పేరు మనో. మనో? నైస్. నీకు పేరు పెట్టిందంటే తనకి నువ్వంటే అంత ఇష్టమా? ఇష్టమా? తనకి నేనన్నా నాకు తనన్నా ప్రాణం. తెలుసా? ఆహా తెలుసా? అబ్బో, తొలి చూపులోనే పడిపోయా. అసలు ఆ కళ్ళుంటాయి, ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఆ కళ్ళలోనే కనిపిస్తాయి తెలుసా? అవి చాలు కళ్ళు మూసుని గడిపేస్తా. ఆ పెదాలు ఎప్పుడూ మౌనంగానే ఉంటాయి, మాట్లాడితే ప్రతి మాట ఓ ముత్యంలా ఉంటుంది. ఇంకా కుర్రలున్నాయి చూడు, వాటికున్న అదృష్టం నాకు లేదని బాధపడుతూ ఉంటాను. ఆహాహా చాలు ఇంకా. ఓకే. ఇంతకీ తను నిన్నలా ఇష్టపడింది? అదో పెద్ద కథ. పర్లే చెప్పు, వింటా. ఏంటి చెప్పేది? నేను డైరీని నాతో చెప్పుకున్నవి ఎవరికి చెప్పను. మనో ప్లీజ్ నా కోసం చెప్పవా? అబ్బా ఇలా అడిగితే చెప్పని చెప్పు, షార్ట్ గా చెప్తా విను. తన పేరు హారిక. లవ్ అంటే చాలా ఇష్టం, కానీ అబ్బాయిలంటే చిరాకు. అదేంట్రా, చాక్లెట్ అంటే ఇష్టం కానీ తీపి అంటే చిరాకు అన్నట్టు ఉంది కదా. ఇదే ఆమె క్యారెక్టర్. హారిక ఇలా ఉండడానికి కారణం అబ్బాయిలే. మార్చ్ 22. తన బస్ స్టాప్కి వెళ్తుండగా ఒకడొచ్చాడు. ఓడెమ్మా ఏముంది, పదరా తరుణ్గా సెట్ చేసేద్దాం పదా. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటో నాకు తెలీదు, చూడగానే నచ్చేసావు చాలా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐ లవ్ ఇడమ్మా, ఇదే బాగున్నట్టుంది. యూ నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైన నమ్మకం లేకుంటే నేను మళ్ళీ వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? 11:40. ఓ థ్యాంక్స్. అదేంటో మీరు నిజంగా అందంగా ఉన్నారో లేదా నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలియటం లేదు. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. ఐ లవ్ యూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తనకు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేకపోతే మళ్ళీ రా. ఎవరది? హే హారిక, నువ్వేంటి? వీడో పెద్ద ఫ్లర్ట్ గాడు. ఏరా నాకు చెప్ప దీనికి చెప్ప, దీనికన్నా మంచమే దొరికితే షిఫ్ట్. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వెళ్ళి పని చూసుకో. ఇంతకీ నీ సంగతి ఏంటి? యాక్సెప్టా రిజెక్టా? ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఇలా ముందు చెప్తే మేము వేరే వాళ్ళని ఎత్తుక్కుంటాంగా, ఎందుకు మా టైం వేస్ట్? ఇడియట్. ఛే. హాయ్. 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 భరత్ వచ్చాడు, వెళ్తాను. ఓకే. ఓకేనా? బాయ్. 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 ఆ ఇన్సిడెంట్ తో బాయ్స్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 11th ఆఫ్టర్నూన్ క్లాస్కి 1/2 hour టైం ఉండగా ఇంకొకడు వచ్చాడు. అబ్బబ్బబ్బా కుంట్లో అబజదబది. నువ్వు దొంగవా? వాట్? అది అదే అది అది నా మనసును దొంగలించింది నువ్వే కదా?
ఓ నువ్వు నువ్వు జోకర్వా? ఆ? అదే జోక్లా వేస్తున్నావు కదా. ఇదంతా కాదు, ఐ లవ్ యూ. నో. సరే అయితే ఉంటా మరి, బాయ్. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? లేకపోతే ఇక్కడే కూర్చొని దోశలు వేసుకోమంటావా? ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను తెలుసా? అవచ్చా. అయినా అది నో అనగానే కుమిలిపోయి దేవదాసులా గడ్డం పెంచేసి తాగేసి రోడ్డు మీద దేకేస్తా అనుకున్నావా? అది రాతి యుగం ప్రేమ. అయినా ఇప్పుడు ట్రెండ్ మారింది, నో అంటే నెక్స్ట్ వన్ అని అర్థం. హే పోరి వస్తున్నా ఉండు. దీంతో ఇంకా హర్ట్ అయింది. మళ్ళీ అదే రోజు క్లాస్కి వెళ్తుండగా ఛే, వాడేంటి అలా మాట్లాడాడు? అబ్బాయిలందరూ ఇంతేనే. అయినా అబ్బాయిలందరూ అలా ఎలా ఉంటారే, ఏదో ఒక్కటి తగిలాడని. సరే ఒకసారి అటు చూడు. అబ్బాయిలందరూ ఎదవలే అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఎలా? పద చెప్తా. అరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం కల్లా ప్రేమ టికెట్ నా దగ్గర ఉండాలి. చెప్పండి. హెచ్ఓడి ఆఫీస్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారా ప్లీజ్? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ సెకండ్ రూమ్. ఓకే థ్యాంక్స్. ఏముందే, ఎవడే? దీంతో కన్ఫర్మ్ అయింది అబ్బాయిలందరూ ఎదవలే అని. అప్పటి నుంచి ఎవడు కనిపించినా వాడి మీద ఫ్లర్ట్ స్టాంపే. నేను మాటలతో మాయ చేయలేనమ్మా గానీ చేసే ప్రతి పని ప్రతి మాటలో నీ మీద ప్రేమ మాత్రం చూపించగలను. ఐ లవ్ యూ. సముద్రాన్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంటది ఆ ఆరించే అలలు నిన్ను చూసి అలరిస్తున్నాయేమో అని. ఐ లవ్ యూ. నిన్న మా అమ్మ చెప్పింది నేను మాట్లాడితే చాలా బాగుంటుందని. బహుశా నీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటా. ఇంకా నేను ఆగలేను. ఐ లవ్ యూ. వీడితో పాపం ఇంకా బాగా హర్ట్ అయింది. ఎక్స్ట్రా బోనస్ గా మరి డెకరేషన్ ఒకటి. హా, అయినా హారిక అలా ఉండడంలో తప్పులేదు. నిజమే కదా, అబ్బాయిలందరూ ఎదవలే. ఛా, అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికే ఇంకొకడు వచ్చాడు. మళ్ళీ వచ్చేసారు యాదవలు. ఏంటి లవ్ ప్రపోజలా? మీ అబ్బాయికి వేరే పని పాట లేదా? హలో హలో వెయిట్, ఈ టేబుల్ ఆల్రెడీ నేను రిజర్వ్ చేసుకున్నానండి. ఇదిగో నా మొబైల్, ఇక్కడ ఉంది చూడండి.
ఓ అయినా నాకు జిఎఫ్ ఉందిలే. ఓ ఓకే, ఐఎమ్ సారీ. అయినా మీకు అబ్బాయిల మీద మంచి ఒపీనియన్ ఉంటుందండి. హలో, అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఎదవలే, నాకు తెలుసు. నిజమే, ఒప్పుకుంటున్నాను. అబ్బాయిలందరూ ఎదవలే, కానీ వాళ్ళలో నాలాంటి మంచి ఎదలు కూడా ఉంటారు. కొంచెం గ్రహించచ్చుగా. ఏంటి గ్రహించేది? ప్రతి ఒక్కరు నేను ప్రేమిస్తా అని వస్తారు. సరే, నచ్చితే మేము ప్రేమిస్తాం, అంతటితో ఆగుతారా? గొప్పలు చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు ఎదవలు. వెయిట్. ఒక అబ్బాయి ఎగ్జామ్లో యూనివర్సిటీ టాప్ వచ్చినా వాడి పక్కన కూర్చున్న ఫ్రెండ్కి తెలియకుండా ఉంటుందేమో, కానీ అదే వాడు ప్రేమించిన విషయమైనా ప్రేమ గెలిచిన విషయమైనా సప్త సముద్రాలకి తెలుస్తుంది. ఎందుకు? ఆ అమ్మాయి ప్రేమ నాదే అనే గర్వం వల్లే అనుకుంటా. ఓకే, ఇదే ఈ మాటలే మీ అబ్బాయిలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ. ఇవే మాటలతో నవ్విస్తారు, అలరిస్తారు, ఏడిపిస్తారు కూడా. నవ్విస్తాం, అలరిస్తాం, ఓకే, కానీ ఏడిపించడం మాత్రం మా చేతిలో లేదు. మిమ్మల్ని ప్రేమించగలం, కానీ అర్థం మాత్రం చేసుకోలేం. అలా అర్థం చేసుకోకే మీకు మాకు మధ్య ఈ అబద్ధాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, మీరు అర్థం చేసుకోరు కాబట్టే గొడవలు వస్తాయి. మేము అర్థం చేసుకోమనట్లేదు, మీరు అర్థం కారు అంటున్నాను. ఆఖరికి మిమ్మల్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడికి కూడా మీరు అర్థం కారు. మాకెలా అర్థమవుతారు చెప్పండి? సరే, ఇంతకీ ఏమంటావు? అబ్బాయిలో నీలాంటి మంచి ఎదలు కూడా ఉంటానంటావు, అంతేగా? నువ్వు మంచిదమని ప్రూఫ్ ఏంటి? Huh? 8 letters, 3 words, 1 feeling. I love you. రే, నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? ప్రూఫ్ అడిగావుగా, నేను ప్రేమిస్తున్నాను. ఇది నేను 1 year బ్యాక్ పోగొట్టుకున్నాను. లాస్ట్ 2 years కానీ లవ్ చేస్తున్నాను. ఇది చాలా ప్రూఫ్ నేను మంచిదానేనని. ఆల్రెడీ జిఎఫ్ ఉందన్నావు. అలా చెప్పకపోతే నువ్వు ఉంటావేంటి? నన్నెందుకు ప్రేమించావు? కొంచెం అందంగా ఉంటే చాలా ప్రేమించేస్తారా? అందంగా ఉన్న ప్రతి అమ్మాయిని ప్రేమిస్తే గంటకు లవ్ స్టోరీ ఉంటుంది నాకు. అయినా నువ్వు అందంగా ఉన్నావని ప్రేమించలే, నేను ప్రేమించాను కాబట్టి మాకు ఇంకా అందంగా కనిపించావు. నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆరాధిస్తాను. మౌనంగా అయినా ఉంటానేమో, కానీ మోసం చేయడానికి మాత్రం ప్రయత్నించాను. నన్ను నమ్ము. ఇంతకీ నా పేరు మనోజ్. తెలియదులే మొన్నటి వరకు, నిన్ను చూసిన నిన్నటి వరకు, తెలిసెనులే తెలిసెనులే ఆ కోయిల నేనని. ఆ తారా, ఆ కలువా, ఆ వెండెల నేనని. పూసేది పూసేది కురిసేది వాడు కరెక్ట్. అబ్బాయిలు అందరూ ఎదవలే, కానీ వాళ్ళలో నాలాంటి మంచి ఎదలు కూడా ఉంటారని కొంచెం గ్రహించొచ్చుగా. ఇంకేటి?